మరొకసారి వాక్య భాగాన్ని నేను చదువుతాను, చూడండి. 9వ వచనం. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఇతరులను బాధించుటయు, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డ దానిని బట్టి మాట్లాడుతూ నువ్వు మాని అని మనం చదువుతాం. దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. చెప్దాం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పోయిన వారంలో నీవు అలాగూ చేసిన ఎడల అనే మాటను మనం ధ్యానం చేశాం. విన్న వాక్యాన్ని బట్టి మనం కొన్ని చేయవలసినవి ఉంటాయి, ఇతరులకు చేయవలసినవి ఉంటాయి, మనకు మనం చేసుకోవాల్సినవి ఉంటాయి, దేవునికి చేయవలసినవి ఉంటాయి. విన్న వాక్యాన్ని బట్టి మన యొక్క దైనందిన జీవితాల్లో అన్నీ మనకే చేసుకోవడానికి కాదు, కొన్ని ఇతరులకు చేయాలి. అది మానవ సేవే మాధవ సేవ అంటారు కదా, అంటే దేవునికి సేవించడమే. అందుకని ఒకడికి ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెడితే యేసు ప్రభువుకు పెట్టినట్లుగానే వాక్యం కూడా సెలవిస్తుంది. అది ఎదుటి వారికి చేయాలి. ఎదుటి వారికి చేస్తూ దేవునికి చేయకుండా ఉంటే సరిపోదు, దేవునికి చేయాలి, మనకు మనం చేసుకోవాలి. ఇలా వాక్యం విన్నప్పుడు మనం చేయవలసింది ఏంటి, ఎవరికి ఏ విషయంలో ఏ విధంగా చేయాలనే కొన్ని సత్యాలను మనం తెలుసుకుని ఉండాలి. లేకపోతే దేవుడు ప్రశ్నిస్తాడు, నీ పొరుగు వారికి నువ్వు చేసిందేంటి, నీ దేవునికి నువ్వు చేసిందేంటి, నీవుగా నువ్వు చేసుకున్నదేంటి, నువ్వేం తెలుసుకున్నావు అని దేవుడు ఒకరోజు మనం ప్రశ్నిస్తాడు. కాబట్టి వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినాలి, విన్న వాక్యాన్ని అనుసరించాలి, దాని ప్రకారంగా బ్రతకాలి. అప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వర్షం పడుతుంది, వెళ్ళాలా వద్దా అన్న ఆలోచన మనకు ఉంటుంది. యేసు ప్రభు కూడా బైబిల్లో ఒక సందర్భంలో దేవుని మాట విన్నవాడు ఎవడు అనే మాట చెప్పినప్పుడు, ఇద్దరు కుమారులు ఒక యజమానుడికి ఉంటే ఆ యజమానుడు ఆ కుమారులకు చెప్తాడు, అయ్యా ఈ పని చెయ్యి అంటే సరే అని అంటాడు ఒకడు. ఇంకొకరు చెప్తాడు నేను చెయ్యను అంటాడు ఇంకొకరు. అయితే సరే అన్నవాడేమో చేయకుండా అలా ఉండిపోతాడు, నేను చెయ్యను అన్నవాడేమో తర్వాత మనసు మార్చుకొని ఆ పని చేస్తాడు. ఇప్పుడు ఎవరు చేసినవాడు అనే దానికంటే ఎవరు దేవుని ఆయన మాట విన్నవాడు అని దేవుడు ప్రశ్నిస్తాడు. అక్కడ మనసు మార్చుకుని వెళ్ళినవాడే అంటాడు. అంటే కొన్ని సందర్భాల్లో మన ప్రవర్తన అది కూడా పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, అంటే మన మనసు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మన మనసు మార్చుకొని దేవుని మాట విన్న ఆ ప్రవర్తన దేవుడు లెక్కిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకడేమో మాటను వెంటనే అంగీకరించాడు, సరే డాడీ నేను వెళ్తా, సరే నాన్న నేను వెళ్తా, సరే అయ్యా నేను చేస్తా అన్నాడు, కానీ వెళ్ళలే. ఇంకొకరు మాత్రం మాటను యాక్సెప్ట్ చేయలే, అంగీకరించలే, నేను వెళ్ళను అన్నాడు, కానీ తర్వాత మనసు మార్చుకున్నాడు. ఈ యొక్క కాంటెక్స్ట్లో ఈ భాగంలో మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటి అంటే, మన మనసుకు నచ్చినట్టుగా కాకుండా, మన హృదయానికి నచ్చినట్టు కాకుండా, మన ఆలోచనకు వచ్చినట్లుగా కాకుండా దేవుడు చెప్పినట్లుగా చేయగలిగితేనే వారు దేవుని మాట విన్నట్టు లెక్క. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాట అంగీకరించడం ఈజీ, కానీ దాని ప్రకారం నడవడం చాలా కష్టం. దాని ప్రకారం నడవడం చాలా కష్టం. కానీ దేవుడు ఆ మాట మీద నిలబడి ఆ మాట కోసం బ్రతికి ఆయన చెప్పినట్లు చేసేవాడినే నా మాట విన్నవాడు అంటాడు.
కాబట్టి మనం చెప్పిన వెంటనే లోబడిన వారిగా నటించి తర్వాత చేయకుండా వారిగా కాకుండా, ఒకవేళ మన మనసుకు కష్టం వచ్చినా బాధ అనిపించినా సరే అది దేవుడు చెప్పాడు కదా చేద్దామని ఆలోచన కలిగితే ఖచ్చితంగా మనము దీవించబడతాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఏది ఏమైనప్పటికీ దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని మాటని నెరవేర్చాలి. అందుకని ఎన్నోసార్లు చెప్తాను, వర్షం పడ్డప్పుడు మందిరానికి వెళ్ళాలనే ఆలోచన కలిగితే ఏదో ఒక విధంగా వీలు చూసుకొని రావడానికి ప్రయత్నించాలి. వచ్చిందే దేవుడు చూస్తాడు. నాకు కుదరలేదు, నాకు అలా ఉంటే వచ్చేవాడిని, ఇలా ఉండింటే వచ్చేవాడిని అనేది దేవుడు అంగీకరించడు. నువ్వు వచ్చేవా లేదా, ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో ఉన్నావా లేదా అని ఆలోచిస్తాడు. కాబట్టి రాకపోయిన వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. నేను పెద్దలకు చాలాసార్లు చెప్పాను, వర్షానికి రావాల్సిన అవసరం లేదు. నడుస్తూ రావడం, ఇబ్బంది పడుతూ రావడం, వచ్చి బాధపడుతూ ఉండడం, కొన్నిసార్లు మనకి ఇబ్బంది, దేవుడు కూడా బాధపడతాడు. కాబట్టి మీకు ఏదైనా ప్రతికూలమైన పరిస్థితుల్లో రావాలనిపిస్తే దాన్ని ఫెసిలిటేట్ చేసుకోవాలి, ఎవరొక సహాయం తీసుకోవాలి. ఏదో ఒక విధంగా నీవు క్షేమంగా మందిరానికి వచ్చే విధమైన మార్గాన్ని అన్వేషించి నీ ప్రయత్నం నువ్వు చేసి మందిరానికి రావాలి. ఒకవేళ రాలేకపోతే ప్రభు ఈరోజు వెళ్ళలేకపోయాను, నాకు కుదరలేదు, నా పరిస్థితి బాగలేదు, నాకు ఆరోగ్యం సహకరించదు, ఇక్కడే కూర్చొని ఈ గంటన్నర నీ వాక్యం వింటాను, నీ వాక్యం చదువుకుంటానని ఇంట్లో ఉండి, ఇక్కడ జరుగుతున్నంతసేపు ఇంట్లో కూడా ఉండి టీవీ సీరియల్స్ అవి చూడకుండా ప్రార్థనలో ఉండి వాక్యం చదువుకుంటే మంచిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మాట విని లోబడి చేసేవాడు దేవుడు అంగీకరిస్తాడు. అలా మనము దేవుని మాట కోసం, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి పరిస్థితులు బాగున్నా బాగలేకున్నా ఆయన చిత్తాన్ని నెరవేర్చడాన్ని దేవుడు చూస్తాడు. ఒక మాట చూపిస్తాను చూడండి మీరు. కానీ మత్తయి సువార్త 6వ అధ్యాయం అనుకుంటారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 46, 47 చూడండి. ఏందమ్మా, నేను చదవమంది 5వ అధ్యాయం చూద్దాం. 6లో 46 లేదంటారా? లేదు 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం. మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేం ఫలం కలుగును? సుంకరులను అలాగ చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్ని జనులు అలాగ చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులు కావాలి. అంటే ఇక్కడ ఈ మాటలో మీరు ఎక్కువ దేవుని కోసం చేస్తున్నది ఏంటి అనేది ఒక ఆలోచన ఉంది. మీరు ఎక్కువ చేయుచున్నది ఏమిటి అన్నారు కదా 47వ వచనంలో. అంటే ఆయన కోరుకుంటాడు, ఎక్కువ చేయడానికి దేవుడు కోరుకుంటున్నట్టేగా. ఎవరికంటే? సుంకరుల కంటే, అన్ని జనుల కంటే. అన్ని జనులు ఏం చేస్తారు? అన్నీ బాగుంటే ఏదైనా చేస్తారు, ప్రేమించే వారిని ప్రేమిస్తారు, నచ్చిన వారితో స్నేహం చేస్తారు. కానీ క్రీస్తును నమ్మిన బిడ్డలుగా, ఆయన అనుసరిస్తున్న వారిగా, వారి కంటే మనం కాస్త ఎక్కువ చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే కొన్ని ప్రత్యేకమైన అంటే ప్రతికూలమైన పరిస్థితుల్లో వారికంటే ఎక్కువ చేయడానికి ప్రయాసపడాలి. లేకపోతే వాళ్ళకు మనకు పెద్ద తేడా ఉండదు. పరిశుద్ధతలో మనం ఎక్కువగా ఉండాలి. నీతిని కలిగే ప్రతి విషయంలో వారికంటే కాస్త ఎక్కువగానే ఉండాలి. అందరూ మంచిగా మాట్లాడే వాళ్ళే, అందరూ పరిస్థితులను బట్టి అన్నీ చేసేవాళ్ళే. కానీ వారికంటే మన నీతి, మన భక్తి, మన ప్రవర్తన ఎక్కువగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏం లాభం వాళ్ళకు నీకు పెద్ద తేడా ఉంది
అంటే వాళ్ళు ప్రేమించే వారిని ప్రేమిస్తారు, కానీ వాళ్ళకంటే ఎక్కువ అంటే మనల్ని ప్రేమించకపోయినా మనం ప్రేమించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడు. వారికంటే మీరు ఎక్కువ చేస్తున్నది ఏంటి అంటాడు. పెద్ద తేడా ఉంది, వాళ్ళు ఇస్తున్నారు నువ్వు ఇస్తున్నావు, వాళ్ళు చేస్తున్నారు నువ్వు చేస్తున్నావు, నువ్వు ఎక్కువ చేస్తుంది ఏంటి అడుగుతాం కదా. మన బిడ్డలను, మన పిల్లలను, మనకు తెలిసిన వారిని మన సందర్భంలో వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ మనం కోరుకుంటున్నప్పుడు మనం పోలుస్తాం. నీకు వాడికి పెద్ద తేడా ఏంది, వాడికి నీకు పెద్ద తేడా ఏంది, నువ్వు నా కోసం నువ్వు ఏం ఎక్కువ చేసావు అన్నట్లుగానే మన భక్తి, మన ప్రార్థన, మన నమ్మకం, మన విశ్వాసం అన్ని జనుల కంటే, సుంకరుల కంటే, శాస్త్రుల కంటే మన నీతి ఎక్కువగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కువగా కోరుకుంటున్న దేవుడు. అందుకనే మనము ఎక్కువగా అన్ని విషయాల్లో లోకస్తుల కంటే మన భక్తి ఎక్కువగా ఉండాలి, లోకస్తుల కంటే మన నీతి ఎక్కువగా ఉండాలి, లోకస్తుల కంటే మన పరిశుద్ధత ఎక్కువగా ఉండాలి, లోకస్తుల కంటే దేవుని అనుసరించే విషయంలో, దేవుని కోసం బ్రతికే విషయంలో ఒక మెట్టు, ఒక స్థాయి ఎప్పుడు ఎక్కువగానే ఉండాలి. లేకపోతే వాళ్ళకు మనకు పెద్ద తేడా ఏం లేదు, వాళ్ళకు మనకు పెద్ద తేడా లేదు. ఆ భక్తిని ఎక్కువగా ఉన్నారని భక్తిని వాడుకో మనకు, అరే వాళ్ళు మనతో ఉన్న మనకంటే పరిశుద్ధంగా ఉంటారు, వారు మనతో ఉన్నా సరే మాటల్లో చాలా తేడాగా ఉంటుంది, వారు మనతో ఉన్నా కానీ చాలా నీతిగా బ్రతుకుతారనే గుర్తింపు మనం లోకంలో సంపాదించకపోతే వాళ్ళకు మనకు పెద్ద తేడా లేదు. ఆ ఎక్కువగా ఉన్న దానికోసం మనం ప్రయాసపడాలి, దానికోసం ఆయన చెప్పినట్లుగా మనము చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఆయన చెప్పినట్లుగా కాస్త ఎక్కువగా మనం చేయాలంటే ఆయన చిత్తాన్ని, ఆయన ఉద్దేశాన్ని మనం గ్రహించాలి. అందుకని పోయిన వారంలో నీవు అలాగూ చేసిన ఎడల అనే మాటను మనం ధ్యానం చేస్తూ, ఏం చేస్తే అంటే దుర్మార్గులు కట్టిన కట్లను విప్పడం, అది మన బాధ్యత కాదు అనుకోకుండా, సమూయేలు తల్లి ఏ విధంగా ఆ రోజుల్లో సంఘంలో ఉన్న అంటే అనానుకూలమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ బంధకాల నుంచి సంఘానికి క్షేమాన్ని కల్పించడానికి ఆ యాజక కుటుంబం కట్టిన కట్ల నుంచి వారికి విముక్తి కలగచేసి ఒక ప్రవక్తను ఏర్పాటు చేసి దేవుని చిత్తానికి ప్రతిష్ఠించి దేవునికి ప్రత్యక్షతను ఏర్పరిచి వారికి దిశా నిర్దేశం చేయగలిగిన స్థితిలో వారు బ్రతుకున్న ప్రతి బాధను పోగొట్టింది. వారి మీద మోపబడిన కాడిని సమూయేలు తీసివేశాడు. అది దుర్మార్గులు కట్టిన కట్లను మనం విప్పడం అంటే. ఇట్లా కొన్ని మనం చాలా చెప్పుకున్నాం. అవి మనము చేయవలసింది, అది అలాగ మనం చేయాలి. ఆ విధంగానే ఇంకొన్ని మాటలు, కొన్ని విషయాలను కొన్ని చేయడమే కాదు, కొన్ని మానుకోవలసినవి కూడా ఉన్నాయి. ఏంటంటే కొన్ని మానుకోవాల్సినవి. మనమేంటో అంత రివర్స్. మానుకోమన్నవేమో చేస్తాం, చేయమన్నవి మానుకుంటాం. ఎక్కువగా ప్రార్థన చేయాలి, అది మానుకుంటాం. ఎక్కువగా నీతిగా బ్రతకాలి, అది మానుకుంటాం. తక్కువ మాట్లాడాలి, అదే ఎక్కువ చేస్తాం కదా. ఈ దేవుడు ఏదైతే చేయమంటాడో అది మానుకుంటాం. ఇది మానుకోండి, విశ్వాసికి, క్రీస్తును కలిగిన వ్యక్తికి ఇది కరెక్ట్ కాదు, ఖచ్చితంగా ఇది మానుకోవాలంటే అది మానుకోం. మరి దేవుని మాట ఎక్కడ విన్నట్టు? అందుకనే వాక్యం విన్న తర్వాత మన దేవుడికి చేసేవి కొన్ని ఉంటాయి, ఇతరులకు చేసేవి కొన్ని ఉంటాయి, మనము కూడా కలిగి చేయగలిగినవి కొన్ని ఉంటాయి. అందుకని ఇక్కడ మనము చేయవలసింది ఏంటి, మనము మానుకోవాల్సింది ఏంటి అనే వాక్యాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. మనము మానుకోవలసినవి అని చెప్పండి అందరూ. మనము మానుకోవలసినవి ఏంటి అంటే ఫస్ట్ అక్కడే ఉంది. ఏమని అంటే వేలు పెట్టి చూపి తిరస్కరించుట. వేలు పెట్టి చూపి నువ్వెంతరా, నీ బతికెంత, నువ్వు నన్ననే వాడివా అని మనం వాళ్ళను వేలు పెట్టి చూపి తిరస్కరిస్తాం. రకరకాలైన మాట్లాడతాం. అంత మాత్రం కాకుండా కింద వచ్చిన ఏముంటుందంటే చెడ్డ దానిని బట్టి మాట్లాడుతాం. అప్పటికి వచ్చినట్టు కోపం, ఆవేశం,
ఈ చెడ్డవన్నీయు అని ఉంది. ఏంటివి ఆ చెడ్డవని? హృదయంలో ఉన్న చెడుతనం, దురాలోచనలు, లేకుంటే మత్సరములు, కుళ్ళు, కుచితం, ఈ చెడ్డ దానిని బట్టి నువ్వు మాట్లాడడం, ఎదుటి వారి మీద వ్యసనపడుతూ, ఎదుటి వారి విషయంలో బాధపడుతూ, ఆ చెడ్డ దానిని బట్టి మాట్లాడుట, తిరస్కరించుట నువ్వు మానాలి. మందిరానికి వచ్చారు ఇద్దరు, ఒకడేమో వేలెత్తి చూపుతున్నాడు, వీని వల్ల నేను లేను అంటున్నాడు. మన పక్కన కూర్చున్న వాళ్ళు వీనిలాగా నేను లేను అనే మనసులో అనుకుంటే అది మానుకోవాలని దేవుడు చెప్తున్నాడు. వాళ్ళ ప్రవర్తన సరిగా లేదేమో, అది నీకు అనవసరం. దేవుడు వాళ్ళ హృదయాన్ని చూసే దేవుడు. నీకు చేతనైతే గద్దించు, ప్రేమించు, బుద్ధి చెప్పు, ఆ మార్గంలోకి వచ్చే విధంగా 4 మంచి మాటలు చెప్పు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. పోయినసారి మనం చెప్పుకున్నాం, వారి కోపానికి అడ్డుపడు, అబిగేలులాగా వాళ్ళ కుట్రకు, వాళ్ళ పగకు అడ్డుపడి మంచి మాటలు చెప్పు. అది మనం చేయగలిగింది. అంతేకాని వాళ్ళ స్థితిని, వాళ్ళ భక్తిని మనం వేలుపెట్టి మనం చూపకూడదు. ఇంకా అసలు ఒక మాట అంటాడు, అదే కీర్తనగారుడు కాదు, అక్కడే మత్తయి సువార్తలో చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలోనే 21, 22 వచనాలు. ఇంకా చూడండి, పై 20 వచనం చూడండి. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల అని అంది. ఇందాక మనం చెప్పుకున్న మాటలో మన నీతి శాస్త్రులు పరిసయ్యుల కంటే ఎక్కువ ఉండాలి అనే చెప్పుకుంటున్నాం. వాళ్ళు పైన సంత విధులు నిలబడి దీన వస్త్రాలు ధరించుకొని ఉపవాసం మనం చెప్పుకుంటూ రకరకాల వాక్యానుసారంగా బ్రతుకుతున్నామని చెప్పుకుంటూ హృదయంలో కల్మషం ఉంచుకున్న వారు అని వాళ్ళ గురించి యేసు ప్రభు ఎన్నోసార్లు హెచ్చరించాడు. అలా బ్రతికే వారి కంటే మన నీతి ఎక్కువ ఉండాలని చెప్తూ ఆయన కింద వచనంలో ఏమంటున్నాడంటే 21వ వచనంలో, నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద, అక్కడ ఏమనింది, నిర్నిమిత్తముగా అని రాయబడింది. 1 నిర్నిమిత్తంగా కోపపడు ప్రతి వాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. చూడండి ఏమంటున్నాడు యేసు ప్రభు, నువ్వు చంపాల్సిన అవసరం లేదు, కత్తితో పొడిసి శారీరకంగా కాదు నువ్వు చంపాల్సింది. అలా చంపకపోయినా వాడిని నువ్వు ద్రోహి అంటే పాపం. నువ్వు అక్కడ ఏముంటుంది, ద్రోహి అంటే నరకాగ్నికి వెళ్తాడు, వ్యర్థుడా అంటే మహాసభకు లోనవుతావు. అంత మాత్రం కాకుండా కోపపడు ప్రతి వాడు కూడా విమర్శకు లోనవుతాడు. కోపము అంటే కోపము ద్వారా పాపం చేయడానికి అవకాశం ఉంటుంది, కానీ అందుకనే కోపపడు కానీ పాపం చేయొద్దంట. కోపాన్ని బట్టి పాపం ఏంటంటే పగను పెంచుకోవడం, కోపాన్ని బట్టి పాపం ఏంటంటే ద్వేషం పెంచుకోవడం. ఇప్పుడు అన్నదమ్ములకు అంటే ఇప్పుడు యేసేపు యొక్క అన్నదమ్ములకు ఎందుకు కోపం అంటే, ఒక కల కన్నాడు, ఆ కలలో వారు తల్లిదండ్రులు కూడా ఆయనకు నమస్కరిస్తారు అనే దర్శనాన్ని చెప్పగానే వాళ్ళకు ఆ మాటలు నచ్చగా కోపం వచ్చింది. తండ్రి కూడా కోపపడ్డాడు. ఏంటి, మేము నీకు నమస్కరిస్తామా, అన్నలు నీకు నమస్కరిస్తారా, కరెక్ట్ కాదు అన్నట్టుగా చెప్పాడు. కానీ దాన్ని బట్టి తన కుమారుని మీద ద్వేషం పగ పెంచుకోలే. కానీ అక్కడ మనం చూస్తే ఆ 37వ అధ్యాయంలోనే ఎక్కడో ఆదికాండం ఉంటుంది, పగబట్టిరి, మరింత పగబట్టిరి అని రాయబడింది. కారణం ఏంటి, పగపట్టడానికి కారణం కోపం. అంటే కోపము ద్వారా పాపం మన బ్రతుకులోకి వస్తుంది. అందుకనే కోపపడుకుడి, కోపం వస్తుంది. ఎవరైనా ఒక తప్పు చేసినప్పుడు కోపంతో ఒక అంటం కానీ వారు చావాలని, వారి మీద ద్వేషాన్ని రాత్రి వరకు, సాయంత్రం వరకు ఉంచుకోకూడదు అంటాడు. అది దాని యొక్క పర్యవసానం. కోపం యొక్క పర్యవసానం పగకు, ప్రతీకారానికి. కోపడ్డాడు తమ్ముడి మీద, ఎవరు, కయ్యూను. కోపడ్డవాడు సర్లే నా తప్పుని
అనుకున్నాడా? కాదు కదా. ఆ కోపం హృదయంలో ఉండేదాన్ని బట్టి ద్వేషం పెంచుకొని ఆ ఒకరోజు ఒంటరిగా దొరకగానే కొట్టి చంపేశాడు. అందుకనే కోపపడి ప్రతి వాడు విమర్శకు లోనవుతాడు అని అక్కడ చాలా కరెక్ట్గా ఉంది. ఏమని? ఎందుకు విమర్శకు అంటే, నువ్వు కోపపడ్డావు, ఎందుకు అంత ద్వేషం పెంచుకున్నావు? కోపం వచ్చింది కరెక్టే, మరి ఎందుకు అంత పగను పెంచుకున్నావు? మరి మనం చేసిన వాటిని బట్టి దేవుడు కోపపడి మనం నశింపజేశాడా? క్షమించాడు కదా, దేవుడు మనల్ని విడిపించాడు కదా అని ఒకరోజు దేవుడు మనల్ని అడిగినప్పుడు మన దగ్గర సమాధానం ఏమి ఉండదు. కాబట్టి మనము కొన్నిటిని మానుకోవాలి. మనం మానుకోవాల్సినవి ఏంటి అంటే, ఎదుటి వారిని నిర్నిమిత్తముగా కోపపడ్డాం, ముందు వెనక ఆలోచించకుండా, ముందు వెనుక తెలుసుకోకుండా, ఎవరో చెప్పిందని బట్టి, ఏదో తెలిసిందని బట్టి, నీకు ఎవరో రెచ్చగొడితే కోప్పడ్డాం కరెక్ట్ కాదు. దాన్ని బట్టి విమర్శకు లోనవుతాం. ఎన్నిసార్లు దేవుడు అలాంటి మన పక్షాన మనకు తెలియకుండానే మనల్ని విమర్శించినప్పుడు ప్రతిసారి కూడా మనము అపరాధి అయితే దేవుడు ఏం చేస్తాడు? మన మాటను బట్టి తీర్పులోకి వస్తామని బైబిల్లో ఉంది కదా. నరుడు మాట్లాడు ప్రతి మాటను బట్టి తీర్పులోనికి వస్తాడు. ఒకవేళ ఏ రోజు తీర్పు, ఏ రోజు కీడు ఆ రోజు సరిపోతుందని వాక్యంలో ఉన్నా, ఈరోజు నువ్వు మాట్లాడిన మాటను బట్టి దేవుడు నిన్ను తీర్పు తీరిస్తే, నువ్వు అపరాధివైతే దాని శిక్ష అనుభవించాల్సిందే కదా. తప్పు చేసావు అనుకోండి, తప్పు చేసిన వాడు దోషి అని అంటే రుజువైతే ఏం చేస్తే శిక్ష అనుభవించాలి. అంటే ఎప్పుడు చేసినో మాటలను బట్టి చేసిన శిక్షను మన రోజులుగా అనుభవిస్తూనే ఉంటాం. శిక్షలో ఉండి ఇంకా తప్పు చేస్తే ఇంకా శిక్ష. దొంగతనం చేశాడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, అది శిక్ష. అసత్ప్రవర్తన ఉంటే వదిలిపెడతారు, కానీ వీడు కోపమించుకొని మళ్ళీ అక్కడ కానిస్టేబుల్ మీద గొడవ పడ్డాడు, ఇంకొక శిక్ష. లోపల ఖైదీలతో గొడవ పడ్డాడు, ఇంకొక శిక్ష. అంటే ఏమవుతుంది? శిక్ష మీద శిక్ష పెరిగిపోయే కొద్దీ అదే కారాగారంలో, అదే జైల్లో ఇంకా తల్లిదండ్రులకు, బిడ్డలకు, వాళ్ళకు దూరంగా బ్రతకాల్సి వస్తుంది. మన బాటను బట్టి దేవుడు ఈరోజు మనం ఏమని విమర్శ చేస్తున్నాడు? నీతిమంతుడనా? లేకుంటే ఏమని విమర్శ చేస్తున్నాడు? మందిరములోనే జరుగుతుంది. అందుకనే దేవునికి తీర్పు ఎక్కడ ఆరంభమవుతుంది? మందిరములోనే బైబిల్లో ఉంది. ఎక్కడ తీర్పు ఆరంభమవుతుందంటే మందిరములోనే. ఇప్పుడు మందిరంలో తీర్పు ఆరంభమైంది. ఇద్దరు ప్రార్థన చేస్తే దేవుడు అక్కడే తీర్పు తీర్చేశాడు. ఒకడేమో తన దృష్టికి తాను నీతిమంతుడు అనుకున్నాడు, ఒకడేమో నేను పాపిని కదా అనుకున్నాడు. కానీ దేవుడు నీతిమంతుడని తన దృష్టికి తాను అనుకొని ఎదుటి వాడిని వేరైతే చూపిన వాడినేమో వాడి ప్రార్థన అంగీకరించలేదు, వాడు అలానే వెళ్ళిపోయాడు. కానీ ఒప్పుకున్నవాడు మాత్రం నీతిమంతుడు తీర్చబడి వెళ్ళాడు. మందిరంలోని తీర్పు జరుగుతుంది. నువ్వు వచ్చి ఆయన సన్నిధిలో నిలబడి కూర్చొని నువ్వు మాట్లాడే ప్రతి మాటను బట్టి, ఈరోజు నువ్వు జరిగించే ప్రతి క్రియను బట్టి అడుగు పెట్టగానే నువ్వు తీర్పు తీర్చబడ్డావు. అందుకని మనం ఏం చేయాలంటే, బైబిల్ ఏమని చెప్తుందంటే, మనల్ని విమర్శించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు? పౌలు అంటాడు, మనల్ని విమర్శించుకొని మనము తీర్పు పొందకపోదుము అంటాడు. మీరు కానీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం అనుకుంటాను, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం. అయితే మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఏంటి దాని అర్థం? నేను చేసిన తప్పే, ఇలా చేయకుండా ఉండాల్సింది అని ఒప్పుకొని వదిలిపెట్టాలి. సిలువలో దొంగ ఏం చేశాడు? ఒక దొంగ ఏమో విమర్శించాడు, నువ్వు నిజంగా దేవుడు అయితే ఎందుకు ఈ బాధలు, నువ్వు విడిపించుకో, మమ్మల్ని విడిపించు, నువ్వు దేవుడు అయితే ఆయన విమర్శించాడు. కానీ ఇంకొక దొంగ మాత్రం తన్ను తాను విమర్శించుకున్నాడు. ఇది మాకు న్యాయమే, ఇది కరెక్టే,
ఇంకా ఇంకా నీ కృప బ్రతుకున్నామని అంటే అని ఆలోచన మనకు రావాలి. చేసిన తప్పిదాన్ని బట్టి ఒక తప్పిదం, ఒక బాధ, ఒక ఆలోచన, ఇది నువ్వు తప్పు అని నీ మనసును గుచ్చినప్పుడు నువ్వు విమర్శించుకోవాలి. ఇది కరెక్ట్ కాదు కదా, నేను ఎందుకు ఇలా చేశాను, ఇలా చేయకుండా ఉండాల్సిందే, ఇక మీద నేను చెయ్యను అని ఎవరికి వాళ్ళు విమర్శించుకుంటే దేవుని సన్నిధిలో ఆయన ఏం చేస్తాడంటే, మనం ఒప్పుకొని ఆయన దగ్గర పోతే ఏం చేస్తాడు, అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. అందుకని ఆయన దగ్గరకు రాగానే మనల్ని మనం విమర్శించుకోవాలి. ఎందుకంటే మన హృదయంలో ఉన్న ఆలోచనలకు అన్నిటికంటే అధికుడు కాబట్టి ఎప్పుడైతే మన మనసును దేవుని ఎదుట సమ్మతిపరచుకోవాలి. అవును ప్రభా, ఇలా చేసి నన్ను క్షమించండి ప్రభా, విధి లేని పక్షాన, జరగలేని పక్షాన, ఏదో తోచని పక్షాన, ఎవరు బలపరచని పక్షాన, నాకు చేతగాని పక్షాన, తెలియని పక్షాన ఇలా చేశాను ప్రభు అని మనకు మనమే ఒప్పుకొని విమర్శించుకొని దాని నుంచి తప్పుకుంటే తీర్పులోకి రాము. నేనైనా చేసింది, ఇంకొకరు చేయలేదా, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, వాళ్ళు చేసింది కరెక్ట్ అయితే నేను చేసింది కరెక్టే అని అనుకుంటూ ఉంటే మాత్రం నువ్వు జీవితాంతం ఒక అపరాధి, జీవితాంతం శిక్షను అనుభవిస్తూనే ఉంటాం. ఏదో ఒక శిక్ష అనుభవిస్తూనే ఉంటాం. అంటే బ్రతుకుతున్న పేరు మాత్రం ఉంటుంది కానీ సచ్చిన వారిగానే ఉంటాం. కాబట్టి మన మాట కొన్ని మానుకోవాలి. ఏంటంట, ఎదుటి వారిని వేలి పెట్టి చూపడం, మనము తిరస్కరించడం మానుకోవాలి. దానిని బట్టి శిక్ష మన బ్రతుకులోకి వస్తుంది. వాళ్ళు ఏదన్నా చేయని మనం మానుకోవాలి. అందుకనే అని అంటాడు, ఏమండి, వ్రేలి పెట్టి చూపుట, చూడండి ఏమంటాడు, వ్రేలి పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదాన్ని బట్టి మాటలాడుటయు నీవు మాని. మనం మానుకోవలసినవి, ఒకటి వ్రేలి పెట్టి చూపి తిరస్కరించడం. వాడెంత, వాడి బతుకెంత, వాడి గురించి నాకు తెలియదా, ఈరోజు నీతులు చెప్తున్నాడా, వాని గురించి అడగమని నేను చెప్తాను అని ఎవరి గురించి అంటే ఎవరైనా ఒకరు మాట అన్న దాని గురించి మనం వెరీలు పెట్టి చూపి తిరస్కరించడం కరెక్ట్ కాదు. అది మానుకోవాలి. అది అన్ని జనులు చేస్తారు. వాళ్ళకంటే మన నీతి అధికంగా ఉండాలంటే వీటిని మానుకోవాలి. అంత మాత్రం కాదు, కింద ఏముంటుంది, చెడ్డదానిని బట్టి మనం మాట్లాడకూడదు, ద్వేషాన్ని బట్టి మాట్లాడకూడదు, హృదయంలో ఉన్న కోపాన్ని బట్టి, పగను బట్టి, రోషాన్ని బట్టి, క్రియలను బట్టి మనం మాట్లాడకూడదు. అవి మానుకోవాలి. అలా మానుకుంటే ఏం జరుగుతుందో అక్కడ ఉంటుంది. లేకుంటే ప్రతిరోజు కూర్చొని వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి, వాళ్ళ బతుకుల గురించి వీళ్ళ బతుకుల గురించి చర్చలు పెట్టి వాళ్ళంటోళ్ళు వీళ్ళంటోళ్ళు అంటుంటే మన బతుకులో మార్పు రాదు. అర్థమవుతుందా? చర్చలు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనం చర్చించాల్సిన అవసరం లేదు. ఎవడు బతుకు తీర్పు వాడు పొందుకుంటాడు. ఎవడు బ్రతికిన దాన్ని బట్టి ఆ ఫలం వాడు పొందుకుంటాడు. నువ్వు నేను నిందించడానికి కాదు. అందుకని మనము మానుకోవాలి. ఎదుటి వారిని వేలి పెట్టి చూపడం మానుకోవాలి, తిరస్కరించడం మానుకోవాలి. అలా మానుకుంటే మనం ప్రార్థన చేస్తే నేనున్నాను అంటాడు. అది సంగతి. ఈ ఉదయం అంతా వాడి గురించి వీడి గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి విచారించి ఆ మాట చెప్పి ఈ మాట చెప్పి ఆ మాటలు మాట్లాడి ఈ మాటలు మాడొచ్చి ఈరోజు నీకు బాధ కలిగింది వచ్చి ప్రభువా అంటే నేను చెప్పింది మానుకోకుండా ఈరోజు వచ్చి మానక నేను స్తుతిస్తానంటే అది అవసరమా? అసలు ఎవడు రమ్మన్నాడు అంటాడు యెషయా గ్రంథంలో. అసలు తీసేయి అసహ్యం నాకు అంటాడు. అట్లా అసహించుకోకుండా కొన్ని మానుకోవాలి. ఆ మానుకునే విషయంలో మొట్టమొదటిది ఎదుటి వారిని వ్రేలి పెట్టి చూపి తిరస్కరించడం, చెడ్డ దాన్ని బట్టి మాట్లాడడం. వాళ్ళు ఉన్నా లేకపోయినా నీకు అనవసరం దాని గురించి మాట్లాడ. మనుషులు పలుకు ప్రతి మాటకు విమర్శకు లోనవుతాం, తీర్పులకు వస్తాం. ఉన్నప్పుడు ఒక విధంగా, లేనప్పుడు ఒక విధంగా, చాటున ఒక విధంగా, ఎదుట ఒక విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ మాట్లాడితే మంచిగా మాట్లాడింది, తప్పులేదు, వాస్తవమే మాట్లాడండి. అయినా సరే విస్తారమైన మాటల్లో ఏముంటుంది, మనకు తెలియకుండానే దోషాలు, మనకు తెలియకుండానే అతిశయం, మనకు తెలియకుండానే వాళ్ళ గురించి ఏదో ఒక రకంగా మనం మాట్లాడిన దాన్ని బట్టి మనం దోషులు అవుతాం. కాబట్టి చాలా వరకు
మాట్లాడకుండా ఉండడమే ఉత్తమం. కాబట్టి అనవసరమైన మాటలు మనం మానివేయాలి. ఒకటి, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించడం. తర్వాత చెడ్డ దాన్ని బట్టి మాట్లాడడం మనం మానుకుంటే దేవుడు ప్రార్థన చేసినప్పుడు నేను ఉన్నాను అని అంటాడు. నువ్వు మొర్రపెట్టగా చెప్పయ్యా నేను ఏం చేయాలా అని అడుగుతాడు. కాబట్టి మనం మానుకోవాల్సినవి ఇవి. ఇంకేం మానుకోవాలి అనే మాటను కానీ మనం చూస్తే చూడండి, కొన్ని మాటలు ఫాస్ట్గా చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక, మానుకోవలసినవి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. మరియు ఒకటి పేతురు రాసిన మొదటి పత్రిక 2:2. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయయు, సమస్త దూషణ మాటలు మాని. చాలు. ఏమేమి అనుకోవాలి? సమస్తం, అదేదైనా అని అర్థం. సమస్తం అంటే సమస్తమైన దుష్టత్వం ఏదైనా. అందుకని బైబిల్ ఒక మాట ఉంది, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. వీటికి మించినది దుష్టుని నుండి వచ్చినది అని బైబిల్లో రాడు. వీటికి మించితే అనవసరంగా కొందరు రెచ్చగొడుతుంటే రెచ్చిపోయి మాట్లాడేవాళ్ళు, కొందరు వాళ్ళని పొగుడుతుంటే ఉప్పొంగిపోయి మాట్లాడేవాళ్ళు. దీన్ని బట్టి ఉరి వచ్చినట్టుగా మన బ్రతుకుల్లోకి శిక్ష వస్తుంది. కానీ మానుకోవలసినవి ఏంటి అంటే వ్రేలు పెట్టి తిరస్కరించడం, చెడ్డ దాన్ని బట్టి మాట్లాడడం. అంత మాత్రం కాకుండా పేతురు అంటాడు, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మానివేయాలి. సమస్తమైన దూషణ మాటలు ఏదైనా సరే మానివేయాలి. అలా మానివేయకపోతే దేవుడు నీ ప్రార్థన వినడు. అంతే. దానికి దీనికి లింక్ చేసుకున్నావు అనుకోండి, నువ్వు మాని అనే మాటకు ఏం మానుకోవాలి, ఏం మానమని వాక్యం చెప్తుంది, ఏ మానమని బైబిల్ బోధిస్తుంది అంటే కపటం నువ్వు మానుకోవాలి, దుష్టత్వం నువ్వు మానుకోవాలి, అసూయను నువ్వు మానుకోవాలి, వేషధారణ నువ్వు మానుకోవాలి. అలా మానుకోకుండా దేవుని దగ్గరికి వస్తే ఏం లాభం? యెరోబాము కుమారుడు చచ్చిపోయే స్థితిలో ఉన్నాడు. నన్ను రాజుగా చేస్తానని ఒక ప్రవక్త చెప్పాడు, అహియా అని ప్రవక్త. ఇప్పుడు గుడ్డోడైపోయాడు, కళ్ళు కనిపించట్లేదు, ముసలుడైపోయాడు. కాబట్టి నువ్వు వేషం మార్చుకుని వెళ్ళి నా కుమార్తె బ్రతుకుతో లేదు అడుగు అని అతని దగ్గరికి పంపిస్తే దేవుడు రాత్రే మాట్లాడాడు. రాగానే యెరోబాము భార్య, నీకోసం చాలా కఠినమైన మాటలు ఉన్నాయని చెప్పి, ఖచ్చితంగా నిశ్చయంగా ఎక్కిన మంచము దిగకుండా నీ కొడుకు చస్తాడు అని చెప్పాడు. కారణం ఏంటి? వేషధారణ. మానుకోలేదు, పాపం మానుకోకుండా దేవుణ్ణి విడిచిపెట్టి మళ్ళీ దైవసేవకుడి దగ్గరికి వస్తే వాళ్ళకి మంచి మాటలు ఉంటాయా? వాళ్ళ కోసం దేవుడు అయ్యో పాపం అంటాడా? కాదు. నీ బ్రతుకు మార్చుకోకుండా దైవసేవకుని దగ్గరికి వచ్చి మనం ఏదైనా అడిగితే ఉపయోగం లేదు. అందుకని సమూయేలు దగ్గరికి వచ్చి అడుగుతారు, అయ్యా 20 సంవత్సరాలుగా మా బ్రతుకులు శాంతి సమాధానాలు ఏం చేయాలంటే ముందు వాటిని అనుసరించడం మానేయండి. అస్తరోతు దేవతలను, అన్ని దేవతలను అనుసరించడం, సేవించడం మాని వదిలిపెట్టి యెహోవాను మాత్రం మీరు సేవించి అప్పుడు ఆయన మీకు తోడుగా ఉంటాడు. దేవుడు మనకు తోడుగా ఉండాలి. అందుకనే ఆ మాట, ఒక మాట ఉంటుంది చూడండి, అక్కడ కదమ్మా, నేను మానివేసితేననే మాట సరేలే, అది ఎక్కడో ఉంది, ఆ సమయంలో ఉంది. కాకపోతే దానికి దేవుడు కూడా దినవృత్తాంతముల గ్రంథం అనుకుంటాను చూడండి, దినవృత్తాంతముల గ్రంథం
17వ అధ్యాయం 13వ వచనం, మొదటి దినవృత్తాంతాల గ్రంథం. నేను చూపక మానినట్లు. చాలు. ఇప్పుడు దావీదు కుమారుడితో చెప్తున్న మాట ఏమంటున్నాడు? నీకంటే ముందు ఉన్నవానికి నేనే ఏం మానేశాను? నా కృప చూపుట మానేశాను అంటున్నాడు. కృప చూపుట మానేశాడు కాబట్టి దేవుడు దగ్గరకు వచ్చి ప్రార్థించిన జవాబు రాలే. ఏ ప్రవక్త అతని గురించి పాజిటివ్గా రాలేదు. ప్రవచనాలు రాలేదు, ప్రవక్తలు చెప్పలేదు, కళలు రాలేదు, దర్శనాలు రాలేదు. ఊరిము తుమ్మిము ద్వారా దేవుడు ఏమీ బయలుపరచలే. కారణం ఏంటి? తన కృపను మానేశాడు, ఆయన చూపడం మానేశాడు, వదిలేశాడు. మనము కూడా దేవుని చిత్తాన్ని, దేవుని మాటను మాని మన ఇష్టానుసారంగా బ్రతుకుతే ఆయన కూడా ఆయన కృప చూపడం మానివేస్తాడు. ఏంటంటే ఆయన కృప చూపడం మానివేస్తాడు. ఆయన మనల్ని బ్రతికించడం మానివేస్తాడు. మన పట్ల క్షేమాన్ని చేయాలని ఆలోచన మానివేస్తాడు. కాబట్టి మనం మానుకోవాలి. ఏం మానుకోవాలంటే మన నోట సమస్త దూషణ మాట మానుకోవాలి, కపటము మానుకోవాలి, అసూయ మానుకోవాలి, దుష్టత్వం మానుకోవాలి. అలా మానుకొని దేవుని సేవిస్తే, అలా సేవించి ప్రార్థిస్తే దేవుడు నేనున్నాను అని అంటాడు. ఇంకేం మానుకోవాలి? ఇంకొద్ది ఫాస్ట్గా చూద్దాం. చూడండి, టైం అయిపోతుంది. యాకోబు రాసిన మొదటి పత్రిక 21వ వచనం. ఒకటి సమస్తమైన కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని అని అంటారు. చాలు. లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడనింది. సో మానివేయాల్సిన వాటి గురించి మనం చెప్పుకుంటున్నాం. సమస్త దుష్టత్వం మానివేయాలి, కపటం మానివేయాలి, వేషధారణ మానివేయాలి, అసూయ మానివేయాలి. తర్వాత ఇక్కడ కూడా అదే మాట ఉంటుంది, కల్మషాన్ని కూడా మానివేయాలి. ఇంకా ఏం మానివేయాలో చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. సనుగులను సంశయములను మానించాలి. సనుగులను సంశయం, సనుగుతూ ఉంటారు. సనగడాన్ని మానివేయాలి. ఇప్పుడు ఈ సనిగే విషయంలో సనిగి గొనిగి నశించారా లేదా చెప్పండి. మీరు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి. ఈరోజు బైబిల్ తిప్పడమే పని. కొందరు దొరుకుతున్నాయి, కొందరు దొరకట్ల. 10వ అధ్యాయం మొదటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. మీరు సనుగుకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఎవరు వీళ్ళు అంటే పై వచనంలో ఉంటుంది, ఒకే బండ కింద ఉన్నారు, ఒకే బండలు తాగారు, ఒకే మేఘం కింద ఉన్నారు, ఒకేసారి బాప్తిసం పొందారు, కానీ సనిగి సంహారకుని చేత నశించారు. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, దుఃఖం వస్తుంది, కానీ సనుక్కుంటూ గొనుక్కుంటూ దేవుని మనం వెంబడించి ఎంతకాలం ఈ శ్రమ, ఎంతకాలం ఈయన ఏంటి అసలు పట్టించుకోడు, ఈయన ఏంటి నా బ్రతుకు ఇలా చేశాడు అని సనుగుతూ గొనుగుతూ సంశయంతో మనం దేవుణ్ణి అనుసరించకూడదు. ఆ సనుగులు గొనుగులను దైవ సేవకుడి మీద రుద్దకూడదు. దాన్ని బట్టి సంహారకుడు వాళ్ళు వెంటబడినట్టుగా ఉంది. అందుకని బైబిల్ ఏం చెప్తుంది? మీరు సనుగులు సంశయములు మాని, చెప్పిన ప్రతి దానికి సందేహపడితే మీకు నమ్మకం ఎక్కడ వస్తుంది? అవునా జరుగుతుందో లేదో. ఒక వాక్యం చెప్తే ఒక కుటుంబం ఇది మీకు జరుగుతుంది నమ్మండి అని చెప్తే ఏమో జరిగినప్పుడు చూద్దాంలే, నువ్వు నమ్మకపోతే నీ బ్రతుకులో జరగదు. అందుకనే మనము సమాధానపరుచు వారి మాటలు సాత్వికంతో అంగీకరించితేనే ఆ క్రియ జరుగుతుంది. నువ్వు అంగీకరించకపోతే జరగదు. సంశయం నీ బ్రతుకులు ఉంటే జరగదు. అందుకనే
సంఘములో సంశయములు, సందేహాలు, సనుగుళ్ళు, గొనుగులను మానివేయాలి. మానివేయకపోతే ఏం జరుగుతుందంటే సంహారకుడి చేత నశిస్తారు. వాళ్ళు ఎవరు అన్యులు కాదండి, పాపం నుంచి విడిచి వచ్చిన వారే, దేవుని చేత పిలువబడ్డవారే, పస్కా రక్తము చేత పరిశుద్ధపరచబడిన వారే, ఆ యొక్క మందసాన్ని వెంబడిస్తున్న వారే, కానీ సనిగి నాశనమయ్యారు. సనుగులు, గొనుగుళ్ళు మన విశ్వాస జీవితంలో మానివేయాలి, భరించడం మనం నేర్చుకోవాలి. సో సనుగుళ్ళు, సంశయాలు మనం మానివేయాలి. తర్వాత అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:25 వచనం. 4:25. గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఏం మాని వేయాలని చెప్పుకుంటున్నావు? నోట్ చేసుకుంటున్నారా? మానేస్తారా? మానేయకపోతే వాక్యం ఏం చెప్తుందంటే మీరు ప్రార్థన చేస్తే నేను వినను అని చెప్తుంది. అది మీరు మానకుండా అడిగితే నేను వినను, మానితే నేను ఉన్నాను అని అంటాడు. అది ఆ క్లారిటీ ఉంటే చాలు మనకు. అంటే నా ప్రార్థన వినట్లేదు అంటే మీరు ఏం చేయాలి? నేను ఏం మానుకోలేదు అని చెప్పినట్లుగా ఏవి వదిలిపెట్టలేదు అని తలంపు, ఆలోచన నీ బ్రతుకులకు వస్తే, అవును ఇలా మానుకోలేదు కాబట్టి, నేను మాట దుష్టతో మానుకోలేదు కాబట్టి, నేను అపవిత్రత మానుకోలేదు కాబట్టి, లేకుంటే అసూయ మానుకోలేదు కాబట్టి, చెడ్డ మాట్లాడడం మానుకోలేదు కాబట్టి దేవుడు నా ప్రార్థన వినట్లేదనే ఆలోచన నీకు రావాలి. అప్పుడే నువ్వు మానుకుంటావు, లేకపోతే మానుకో. సో అబద్ధమాడుట చిన్న చిన్న వాటికి మనం ఇరుగు పొరుగు వాటితో అబద్ధమాడటం మానుకోవాలి. అబద్ధానికి జనకుడు ఎవరు? సాతాను. మనం అబద్ధం ఆడుతున్నాం అంటే మన తండ్రి యేసుప్రభు కాదు, సాతాను అని అర్థం, అంతే. అది ఏ విషయంలో అయినా సరే అబద్ధం ఆడటం మనం మానివేయాలి. అంత మాత్రం కాకుండా కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 13:11 చాలా మానాలనుకుంటా. అయితే 13:11 కాదమ్మా, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 13:11 అదేనా? నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వల్ల తలంచి తిని, పిల్లవాని వల్ల యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఏం చేయాలి? వయసు వచ్చిన తర్వాత వయసు తగ్గట్టుగా ప్రవర్తించాలి. అంతేగాని పిల్ల చేష్టలు చేస్తే అల్లరి పాలవుతాం, అవమాన పాలవుతాం. ఇంత వయసు వచ్చింది ఇంకేంటమ్మా ఈ బుద్ధి అని అనిపించుకున్నాం అనుకోండి, అది నవ్వుల పాలవుతాం, అల్లరి పాలవుతాం. వయసు పెరిగే కొద్దీ చిన్నప్పుడు అల్లరి ఒక నచ్చుతుందో, ఒక వయసు వచ్చిన తర్వాత అల్లరి అది మానివేయాలి. పిల్లవాడి చేష్టలు మానివేయాలి. ఏంటి పిల్లవాడి చేష్టలు అంటే అక్కడే ఉంటుంది. బాలుడే ఉన్నప్పుడు ఆ 3వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలోనే ఉంటుంది. ఏంటి ఈ పిల్ల చేష్టలు అంటే 3వ వచనం 3:3 మీలో అసూయయు కలహము ఉండగా మీరు ఇంకను ఆత్మ శరీర సంబంధాల మనుషులను నడుచుకుంటున్నారు కదా అంటాడు. అందుకని 2వ వచనంలో మీకు బలము చాలకపోయినందున పాలతో మిమ్మల్ని పెంచి తిని అని అంటున్నాడు. పిల్లవాడి వల్ల నేను మాట్లాడుతున్నాను. పిల్లవాడి చేష్టలు ఏంటంటే శరీర సంబంధమైన కార్యాలు. విశ్వాసంలో బలం పొందుకుంది చిన్న చిన్న విషయాల్లో పిల్ల చేష్టలు మానేయాలి. బలం పరచబడి దేవుణ్ణి సంతోషపరిచే స్థితికి రావాలి. మన పిల్లలు కన్నామండి, ఒక వయసు వరకు వాళ్ళను పోషిస్తాం, చదువు చెప్పిస్తాం. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి? తల్లిదండ్రులు పోషించే విధంగా బాధ్యత తీసుకొని తల్లిదండ్రులు సంతోషపెట్టే విధంగా రావాలి. ఇంకా 30 ఏళ్ళు వచ్చిన 40 ఏళ్ళు వచ్చినా తల్లిదండ్రుల మీద బడి బ్రతికే విధంగా ఉంటే ఏ తండ్రి సంతోషపడతాడు? ఆ శాస్త్రాలు మానుకోవాలి. అట్లనే ఆత్మీయంగా ఒక స్థితికి వచ్చిన తర్వాత ఎప్పుడు మనకు కావాలి అనుకోకుండా, తండ్రి నీకేం కావాలయ్యా, ఇంతవరకు నన్ను కాపాడావు, ఇంతవరకు నన్ను బలపరచావు, ఇంతవరకు నన్ను హెచ్చించావు, ఇక మీదట నీకేం కావాలో నీ చిత్తానుసారంగా నిన్ను సంతోషపెట్టే విధంగా నేను బ్రతుకుతానని అన్ని ఆయన సంతోషపెట్టే విధంగా మనం బ్రతకాలి. అది పెద్దవారి శాస్త్రం. పిల్లవాడి చేష్టలు అయితే ఆయన అలిగి బయటికి వెళ్ళిపోయాడు.
ఎవరు? కుమారుడు వచ్చేటప్పటికి అలిగి బయటికి వెళ్ళి ఎన్ని కూడా పిల్ల చేష్టలు మానాలి. వయసు పెరిగితే ఏం మానాలి? పిల్ల చేష్టలు మానాలి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక మాట చెప్పుకొని ముగించుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 21వ వచనం. ఏమ్మా? రోమిలకు రాసిన పత్రిక 14:21 అంతేలే. అమ్మా చదువు నాన్న. నీ సహోదరునికి అడ్డం కలుగ చేసిన దాన్ని మరి ఏది కానీ మానివేయటం మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదైనా సరే నీ సహోదరునికి అడ్డం కలుగ చేస్తుంది అంటే దాన్ని మానివేయాలి. అంటే నిన్ను రక్షించుకోవడానికి నిన్ను బట్టి బలపడలేకపోతున్నాడు నువ్వు. అంటే నీ సహోదరునికి అడ్డం కలిగించేది ఏంటి? నీలో నీ మాట తీరు బాగలేదు, నీ ప్రవర్తన బాగలేదు. కానీ నువ్వు దేవుని నమ్మిన బిడ్డవే. వాడు మందిరానికి రావాలనుకుంటాడు కానీ వెళ్ళిన వారిలో ఏం మార్పు ఉంది అనే ఆలోచన వాళ్ళు ఉందనుకోండి, అవన్నీ కూడా మానుకోవాలి. ఇక్కడ తిండి గురించి రాయబడిందిలే కానీ ఏంటి? విగ్రహాలకు అర్పించిన దాన్ని ఒకవేళ నువ్వు దేవుని నమ్ముకొని తింటే వాడు కూడా తినడానికి ఇష్టపడతాడు. ఒకవేళ నువ్వు మాంసం ఎక్కువ తినడానికి ఇష్టపడితే తినడానికి వాడు బతుకుతాడు. కాబట్టి నీ సహోదరుడు దేవునికి దగ్గర రాకుండా నీకు అడ్డంగా ఏది ఉంటుందో దాన్ని నువ్వు మానుకోవాలి అని చెప్తాడు. నా బ్రతుకు నాది అనుకోవద్దు కాదు, మన ఇతరుల గురించి కూడా ఆలోచించుకొని మార్చుకోవాలి. వాళ్ళని రక్షించడానికి, వాళ్ళని కాపాడుకోవడానికి, వాళ్ళని క్రీస్తులకు నడిపించడానికి వారికి అడ్డముగా ఉన్న వాటిని మనం తీసివేసుకోవాలి. అందుకనే నేను యూదులకు ఉండడానికి ప్రయాసపడతానని పౌలు అంటున్నాడు. కాబట్టి మనం ఇవన్నీ మానుకుంటే అప్పుడు నీకు కష్టం కలిగినప్పుడు నువ్వు మొరపెట్టినప్పుడు యేసయ్యా అనగానే వెంటనే వచ్చి ఏంటి నా కోసం ఇన్ని మానుకున్నావు, నీ బ్రతుకులో ఇంత చేసావు చెప్పు అని దేవుడు మన జీవితంలో నేనున్నాను అని అంటాడు. మొరపెట్టగానే ఏమంటాడు? ఉత్తరం ఇస్తాడు, నేనున్నాను అని చెప్తాడు. అంత మాత్రం కాకుండా నీ వెనుకటి భాగానికి ఆయన కావలి కాస్తాడు. ఏవి మానుకోకుండా మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అంగీకరించడు. దేవుని దృష్టికి నీతిమంతులము మనం కాదు. నీవు మాని ఏమేం మానాలి? గుర్తునే చెప్పండి ఒక్కొక్కటి. అంటే గుర్తు లేకపోతే మానుకోరు కదా. గుర్తుంచుకుంటే ఓహో ఇది మానుకోవాలి కదా అని మానుకుంటాడు. సో ఒకటి వేలు పెట్టి తిరస్కరించడం, చెడ్డ దాన్ని బట్టి మాట్లాడడం 2, తర్వాత దుష్టత్వం, కపటం, కల్మషం, తర్వాత అసూయ, ఇవన్నీ మానుకోవాలి. దాని తర్వాత పిల్ల చేష్టలు మానుకోవాలి. ఇంకేం చెప్పుకున్నాం? తర్వాత పక్షపాతం మానుకోవాలి. వాళ్ళ కానీ మానుకోకపోతే దేవుడు కూడా తన కృపను చూపించడం మానివేస్తాడు. ఇంకా చాలా ఉన్నాయి కానీ సమయం ఇప్పటికే వర్షం కాబట్టి త్వరగా ముగిద్దాం అనుకున్నా, కానీ మానుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఉద్దేశంతో కొద్దిగా ఎక్స్టెన్షన్ చేసి చెప్తున్నాం. కాబట్టి మనం మానుకున్నామా, వాటిని బట్టే బ్రతుకుతున్నామా అని మనల్ని మనం పరిశీలించుకుందాం. తలలు వంచిన మనం నీవు మాని అనే మాటను ఈరోజు విన్నావు కదా. వేలు పెట్టి తిరస్కరించడం మానివేసావా? ఒకరు లేనప్పుడు ఒకరి గురించి చర్చించడం మానివేసావా? ఒకరి గురించి అనవసరంగా మాట్లాడడం మానివేసావా? నిర్నిమిత్తంగా దూషించడం మానివేసావా? తెలియకపోయినా గొడవ పడడం మానివేసావా? అసూయను మానివేసావా? చెడ్డ దానిని బట్టి మాట్లాడడం మానివేసావా? ఒక వయసు వచ్చిన తర్వాత పిల్ల చేష్టలు మానివేసావా? సనుగులు గొనుగులు మానివేసావా? ఇవి మానివేసి దేవుని మనం ప్రార్థించాలి. ఇవి మానుకొని దేవుణ్ణి మనము ప్రార్థించాలి. అలా ప్రార్థన చేస్తే దేవుడు నేను ఉన్నాను అంటాడు. మరి ఒకవేళ ఏవైనా మానుకోకపోతే మనస్ఫూర్తిగా ప్రభా ఇవి మానుకోలేకపోతున్నాను, వీటిని వదిలిపెట్టలేకపోతున్నాను, దయతో నన్ను క్షమించండి అయ్యా, ఇక మీదట నేను వాటిని మానుకొని ధైర్యంగా బ్రతుకుతాను అనే ఒక నిరీక్షణ మాట నీ హృదయంలో నుంచి దేవుని సన్నిధిలో పలుకు.
ఇప్పటి వరకు వాటిని మానకుండా బ్రతకని కాబట్టి నా ప్రార్థన నీ దృష్టికి యోగ్యకరంగా లేదయ్యా, మానుకుంటానయ్యా అని ఒప్పుకొని వదిలిపెట్టి ప్రార్థన చేద్దాం. నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన తండ్రి, నీవు మాని అనే మాటను మేము ధ్యానం చేస్తాం. ఏమేమి మానుకోవాలో మీరు తెలియజేశారు. నిన్ను అనుసరిస్తున్నప్పుడు, నిన్ను కలిగి బ్రతుకుతున్నప్పుడు, ఒక క్రైస్తవుడిగా క్రీస్తుని అనుసరిస్తున్న వారు ఏమి మానుకోవాలో తండ్రి మీరు మాకు తెలియజేశారు. వ్రేలు పెట్టి చూపి తిరస్కరించడం మానుకోవాలి. చెడ్డ దానిని బట్టి మాట్లాడడం మానుకోవాలి. సమస్త దుష్టత్వం, సమస్త కల్మషం, సమస్త అసూయ మానుకోవాలి. సనుగులు గొనుగుళ్ళు మానుకోవాలి. పిల్ల చేష్టలు మానుకోవాలి అని మీరు చెప్తూ, మరి ఇవన్నీ మానుకోకుండానే ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వినరు అని బైబిల్లో ఉంది. నీవు ఇలాగ చేస్తే నేనున్నాను అంటారు. కాబట్టి ప్రభువా, ఇప్పటి వరకు మా మాట తీరు సరిగా లేక, మా హృదయంలో ద్వేషం ఉంచుకొని, ఎదుటి వారిని తీర్పు తీరుస్తూ, ద్రోహి అంటూ, దుర్మార్గుడా అంటూ, దుష్టుడా అంటూ, అయ్యా ఇప్పటికే విమర్శకు లోనై దోషులుగా తీర్చబడి శిక్ష అనుభవిస్తున్న వారికి బ్రతుకుతున్నాం. క్షమించండి. ఆ శిక్షను తొలగించి వేసి, క్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష విధింపబడలేదు, నీ రక్తంతో ఇప్పటి వరకు నా బ్రతుకులు ఉన్న సమస్త కల్మషాలు తొలగించి వేసి, ఎదుటి వారితో సత్యమే చెప్పగలిగిన స్థితిలో మేము ఉండునట్లుగా, నీతిగా నిజాయితీగా బ్రతుకున్నట్లుగా, ఆ పరిసైలాగా సుంకర్ని వేలుపెట్టి తిరస్కరించినట్టుగా మాకు కలిగిన దాన్ని బట్టి, మీరు దీవించిన దాన్ని బట్టి, ఆశీర్వదించిన దాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, స్థితిని బట్టి ఎదుటి వారిని తృణీకరించకుండా, తిరస్కరించకుండా, నాయనా ఎవరికి ఇచ్చేది వాళ్ళకి ఇస్తారు అనే ఉద్దేశంతో, లేని వారి గురించి ఇంకా ఇవ్వండి ప్రభువా అని ఆకలుగుని వారి విషయంలో చేతనే సహాయం చేయగల స్థితిని మాకు అనుగ్రహించి, మీరు కోరుకున్న భక్తిని మేము చేసి, మేము కోరుకున్నది నీ ద్వారా సంపాదించుకునే స్థితిలోకి మేము వచ్చినట్టుగా నీ సన్నిధి తోడు కాపుదల మాతో కూడా ఉంచమని, బలపరచమని, హాస్పిటల్కి వెళ్ళిన జాషవంకులు నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, అన్నీ నార్మల్గా ఉంచారు, అందుని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ తిరిగి మా మధ్యలోకి చేర్చమని, సంఘంలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వాళ్ళందరినీ కృపలో జ్ఞాపకం చేసుకొని వాళ్ళ ముట్టి స్వస్థపరిచి దీవించి నీ నామమునికి మహిమ ఘనత ప్రభావం కలిగించుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగణ నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.